సీజన్ స్టార్ట్ అయ్యి 50 రోజులైతుంది. అంటే హాఫ్ సెంచరీ. సగం సీజన్ ఒడిసింది. ఇప్పుడు నేను అడుగుతానా, ఈ సీజన్‌కి విన్నర్ కంటెస్టెంట్ ఎవరు? అట్నే అసలు ఈ సీజన్ మీద మీ ఒపీనియన్ ఏంది? హిట్టా? ఫట్టా? ఫ్లాపా? దండగా? ఏంది? ఏ ఒపీనియన్ ఉంటే ఆ ఒపీనియన్ చెప్పేయండి కింద కామెంట్‌లల్ల. సరే ఎపిసోడ్ రివ్యూ కంటిన్యూ చేద్దాం. పిఠాపురం నుంచి వచ్చిన అహ్మద్ గారు ఆయనకైనా ఛత్రపతి సినిమాలో ఎల్వి శ్రీరామ్ లాగా, ఎదురుగున్న కళ్యాణ్ ఛత్రపతి సినిమాలో ప్రభాస్ అన్నలాగా ఊహించుకొని మాట్లాడినట్టుగా అనిపించింది నాకు. నిన్ను మీ అమ్మ తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, ఛత్రపతివి, తిప్పరా మీసం అన్న రేంజ్లో నువ్వు కామనర్ కాదు, సెలబ్రిటీవి, సెలబ్రిటీలకే సెలబ్రిటీవి, నిన్ను మేము అర్థం చేసుకున్నాం. తనుజ నీకోసం ఎట్లా చెప్పిండు తెలుసా? నీకేం తెలుసు నీ గురించి? ఆయన చెప్పిండు. ఆయన గురించి నువ్వు ఎంత స్టాండ్ తీసుకుంటున్నావు, నీ గురించి ఆయన అంతే స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నారు. మీ ఇద్దరి బంధానికి అసలు ఆ పేరే లేకపోయినా కానీ మేము హ్యాపీ, సూపర్, టాపు. ఆ ఎలివేషన్స్ ఏందో, బిగ్ బాస్ టీం ఫిక్స్ అయిందయ్యా అంటే జనాలు సగం మంది ఫిక్స్ అయ్యారు. మళ్ళీ మా పిఠాపురం నుంచి వచ్చిన అహ్మద్ గారు ఫిక్స్ అయ్యారు. ఇంకేం ఇంతమంది ఫిక్స్ అయిన తర్వాత ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ఒకరికి విన్నరు, ఒకరికి రన్నర్ కప్పించేసి రేపటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయండి. 50 రోజుల పండగ అయిపోయింది. ఈ 50 రోజులు పండగ దండగలకనే నడిచింది కాబట్టి ఈడి గొడవ చేయరి. మీ అందరికీ సమ్మతం కదా సగం మందికి. ఆ సగం సీజన్ అయిపోయింది అనుకొని ఇప్పుడు కప్పు ఇచ్చేసి, తనుజాకు ఒక కప్పు, కళ్యాణ్కి ఒక కప్పు ఇచ్చేసి పంపుర్రి. పంపించేసి రేపు మళ్ళీ కొత్త వాళ్ళు, రేపు మళ్ళీ పాత వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎంట్రీ ఇస్తారు కదా. బర్ని అన్న కూడా సూట్ కేసు పట్టుకొని వచ్చినట్ట. అందరు సూట్ కేసు పట్టుకొని ఎంట్రీ అయిపోయారు సండే ఎపిసోడ్లో. శ్రీజ, ప్రియా, హరీష్, మనీష్ వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు. దిబ్బిడే ఏం దిబ్బిడే పాడు. అందరు గేమ్ చూసి వచ్చి ఎవరు ఎట్లా ఆడతారో తెలుసు, ఎవరికి ఎంత పాపులారిటీ ఉందో తెలుసు, ఎవరికి ఆపోజిట్గా పోతే ఇబ్బంది అవుతుందో తెలుసు. ఇవన్నీ తెలిసి వచ్చిన తర్వాత ఏం చేయలేరు. అయితే సరెండర్ అయిపోవాలి. అందరు పోయి మళ్ళీ తనజ దగ్గర ప్లేట్ పట్టుకొని టిఫిన్ నేను తినిపిస్తా, నేను టిఫిన్ తినిపిస్తా, నాది టిఫిన్, నువ్వు లంచ్ తీసుకోపో, లంచ్ నేను, చాయ్ నేను తాగిపిస్తా, కాఫీ నేను తాగిపిస్తా అని నిలబడాలి నేను చుట్టూ. షూ ఆపోజిట్కి నిలబడి నామినేషన్ చేయన్నా, నామినేషన్ చేసి ఎలిమినేట్ అవ్వన్నా, ఆయేషాలాగా, రమ్యలాగా వెళ్ళిపోవాలన్నా. ఏమనుకుంటారు అక్కడ? శక్తి, మనుషుల్ని పంపించే దేవత. సరే ఇవాళ ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? నాకు అంత పెద్ద కిక్ అనిపించలేదప్ప. ఎందుకు? తనుజాని ఆయన మెచ్చుకున్నాడనా? కాదు. ఇవాళ ఎపిసోడ్లో కన్క్లూజన్ ఓన్లీ సేఫ్ గేమ్ అనే దానిలో ఇమాన్యుల్ కన్క్లూజన్ ఇచ్చారు. మిగతా వాళ్ళ కన్క్లూజన్స్ అక్కడ లేవు. అందుకు నచ్చలే. అన్ని పాయింట్లు కవర్ చేసారు సార్. అయితే చాలా 99.99% ఈ వారం ఏం లేదు కదా. ఈ వారం అంతా టాస్క్ అంతా తుస్కైంది కాబట్టి ఉన్న దాంట్లోనే మనం ఇన్స్టాగ్రామ్లో మనం పెడుతున్న క్లిప్పులు, ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో Sinu65_ అఫీషియల్లో ఉన్న రీల్స్ అన్నిటిని అడిగారు సార్. ఒక్కదాన్ని డిస్ పెట్టుకుంటూ అడిగారు, అన్నీ అడిగారు. కానీ ఈవెన్ లైవ్లో వచ్చిన ఫుటేజ్ కూడా అడిగితే బాగుంటుందని చెప్పి నేను నాగార్జున గారు అడగడానికి ఇవి అడిగితే బాగుంటుందని ఒక వీడియో చేసిన, చూసారా పొద్దుగాల? ఆ వీడియోలో నేను ఏ పాయింట్స్ అయితే కవర్ చేసినో అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్స్ అయితే ఉన్నాయో అఫ్కోర్స్ చాలామంది ఈ మెయిన్ పాయింట్స్ని కవర్ చేసి ఉంటారు. కానీ నేను కొన్ని యాంగిల్స్లో డిఫరెంట్గా కవర్ చేసిన, అవన్నీ కూడా మ్యాక్సిమం వచ్చేసినాయి. ఎందుకంటే ఈ వీక్ ఏం లేదు. మన రీల్స్, ఇంకా వేరే రివ్యూవర్స్ రీల్స్ అవన్నీ పట్టుకొని క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసుకుని వేసేసుకున్నారు అంతే. అవే వీడియోలు వేసుకుంటా ప్లే చేసుకుంటా చూపించారు. మొత్తం ఇవాళంతా వీడియో ప్లేసే మొత్తం. అందరికీ వాళ్ళ ఆట వాళ్ళకి చూపించారు. ఇక మళ్ళీ రేపు వస్తారు కొత్త వాళ్ళు వచ్చి ఎల్లుండి ముచ్చట పెడతారు మొత్తం. ఇక నువ్వు అట్లా చేసినావు గిట్లా చేసేది కాకుండా అది నెగిటివ్గా పోయింది, ఇది పాజిటివ్గా పోయింది, గల ఘోరంగా పోయింది చెప్పుర్రి. నాకు వీళ్ళందరూ ఇట్లా లాకరికి రీతు నచ్చుతుందబ్బా. ఏమన్నా అనుకోరు మీరు? నన్ను ఈ సమాజం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇవన్నీ పిస గేమ్స్లల్లా రీతు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా గేమ్ అంటే గేమ్ లానే, పాయింట్స్ అంటే పాయింట్స్ లానే పెడుతుంది కదా. డిమాండ్ టాస్క్లు అంటే టాస్క్ లానే ఇస్తుంది. వాళ్ళ జంట నచ్చుతుంది అబ్బా ఏందో. సరే ఓపెనింగ్ నాగార్జున గారు వచ్చి సోమవారం నుంచి గురువారం వరకు ఏం జరిగిందో చూసారు, శుక్రవారం ఏం జరిగిందో చూడండి. ఏం చూస్తాం? అది ఆ పంచాయతీకి వాళ్ళ పంచాయతీ చూడాలనా? ఏం పంచాయతీ? ఆ కారుది ఒకటి చూపించారు అంతే కదా. ఆ పంచాయతీ గురించి నాకు చెప్పే ఉద్దేశం లేదు. రెగ్యులర్గా జరిగే పంచాయతీలే, దాని గురించి నాగార్జున సార్ క్వశ్చన్ చేసింది కదా, అక్కడ మాట్లాడుకుందాం కావాలంటే. అంటే కారుది ఒకటి వేసిరయ్యే ప్రమోషను అంతే. ఆ రెండు జరిగినాయి, ఇంకేం లేవు. నెక్స్ట్గా నాగార్జున గారు, క్యాప్టెన్ ఇమ్ము కంగ్రాచులేషన్స్, నువ్వు ఆడిన ఆట తీరికి సూపర్, నువ్వు ఎంత బాగా ఆడావంటే ఆ ఆటకి నీకు క్యాప్టెన్ రావాల్సిందే. అవును రావాల్సిందే, కష్టపడి ఆడుతుండే కాబట్టి రావాల్సిందే, తప్పలేదు. రైట్. నెక్స్ట్ తనుజ ఏంటమ్మా హెల్త్ ఎలా ఉంది? నేను చెప్పానా లేదా? ఇవే రెండు అడుగుతారు స్టార్టింగ్, నేను చెప్పినా లేదా? పొద్దుగాల వీడియో చూసిన వాళ్ళు 10,000 మంది చూసారు, మిగతా వాళ్ళంతా చూడరు కదా. మా వీడియోలు ఎందుకు చూస్తారు లేని?
అయినా మా వీడియోలు ఎందుకు చూస్తారులేండి, మా కాఫీ ఎందుకు తాగుతారులేండి అన్నట్టుగా మా వీడియోలు ఎందుకు చూస్తారులేండి బాగా. రైట్. తనుజ ఏంటి లో బీపీయా? సార్ ఏంటి మాధురి వల్ల? మాధురి ఉండంగా కూడా నీకు లో బీపీ వచ్చింది, వాళ్ళ ఫెయింట్ అయిపోయింది సార్. ఆమె వల్లే సార్ లో బీపీ వచ్చింది. ఆమెకు హై బీపీ ఉంది, ఆమె వల్ల నీకు లో బీపీ వచ్చింది, సరిపోయారు. ఓకే, అంత బాగా చూసుకోవడానికి తను ఉంది కాబట్టి నేను చెప్పినా లేదా, ఆమెను పంపించిందే ఈమెను చూసుకోవడానికని. హెల్త్ బాగాలేకపోతే తినిపించడానికి, పాపం ఆమెకు అలవాటు లేదు, అందుకే పంపించిందే తినిపించడానికి, ముద్దుడడానికి, ఆమెకి ఏం కావాలంటే తీసుకొచ్చి ఇవ్వడానికి అట్లా పంపించారు. మీరు అర్థం చేసుకోరు, నేను పొద్దుగాలు చెప్తే. ఆ వీడియో చూడుర్రి, ఈ రివ్యూ చూసినట్టే ఉంటుంది. ఈ పాయింట్స్ అన్నీ చెప్పిన. మాధురిని నేనెందుకు పంపించాను లోపలికి, తనకు సర్వెంట్గా ఉండాలని కదా, చేస్తున్నావా సరిగ్గా అన్నట్టుగా అడుగుతారు చూడు అన్న, అదే కదా ఇండైరెక్ట్గా అడిగింది. మాధురి ఉంది కదా నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి, అయినా లో బీపీ వచ్చిందా? నెక్స్ట్ కెప్టెన్ అంటారా? ఓకే. ఆ రెడ్ కలర్ బట్ట తీసేయబోయా, అసలు నీకు రెడ్ అంటే ఇష్టం కానీ ఆ రెడ్ కలర్ బట్ట తీసేయపో అని చెప్తే ఆ బట్ట తీసేయగానే అక్కడ అన్ని పేరు పెట్టారు. మనిషికి ఒక పేరు పెట్టాలయ్యా మీరు, గాలికి అట్లా గీలికి ఇట్లా అని పేర్లు పెట్టాలి పొరి అనగానే ఫస్ట్ వర్డ్ తీసేసి ఒకరి మెడలో వేసేసి ఎందుకు, ఓకే ఎవరినబ్బా, ఫస్ట్ రమ్య అని పిలిచారు. రమ్య నువ్వు చాలా ఫోకస్డ్గా ఉంటావని నిన్ను ఫస్ట్ పిలుస్తున్నా, క్లారిటీతో ఉంటావు కదా, ఇంకా కెరీర్ మీద ఫోకస్ చేయడం అనే డైలాగ్ నుంచి తీసుకొని చెప్తారయ్యా పాపం, ఇడిచిపెట్టుర్రి పోయేటప్పుడన్నా. రమ్యని తలుచుకుంటే ఏమనిపిస్తుందంటే ఇలా వచ్చి అలా వెళ్ళి ఒక వీక్ నామినేషన్లో లేదు కాబట్టి సేవ్ అయినట్టుంది పాపం. అబ్బా ఎందుకు పిలిచిరయ్యా ఇంత దానికి, రమ్యత్తాంది పీకిల్స్ రమ్యత్తాంది రచ్చరచ్చ ఎంత మాట్లాడుకున్నాం. రైట్. ఫస్ట్ వర్డ్ తీసి మెడలో వేసేసి చెప్పాలమ్మా అంటే ఇక రమ్య తీసుకుంది. రమ్య ఏం చేసిందంటే ఫిల్టర్లెస్గా ఉంటావుగా నువ్వు చెప్పమ్మా అంటే ఫేక్ బాండ్స్ అనేది తీసుకెళ్ళి మాధురికి మీద వేసింది. ఇది వాస్తవమా కాదా అని అంటే దీనికి కన్క్లూజను ముచ్చట నాగార్జున సార్ ఇంత పొడుగు చెప్పాల్సిన అవసరం లేదు, అది ఫేక్ బాండే. అది ఎవరైనా చెప్తారు, చిన్న పొలగారిని అడిగినా చెప్తారు కదా, అవునా కదా చెప్పరు. నిజం కాదు, మాధురికి తనుజకి మధ్యలో ఉన్న బాండ్ ట్రూ బాండ్ అని అనేటోళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ పెట్టండి అబ్బా చూస్తా. ఆ కామెంట్లో లాస్ట్లో ఒక క్వశ్చన్ మార్క్ పెట్టండి, ఫేక్ బాండ్ అని నేను నమ్ముతున్నా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టండి, అది సపరేట్గా కనబడతాయి. క్వశ్చన్ మార్క్ పెట్టి నాకు సపరేట్గా కనబడతాయి కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టండి, ఓకేనా. ఎందుకంటే అది ఫేక్ బాండా ట్రూ బాండా అంటే లేదు అది ట్రూ బాండ్ నేను నమ్ముతున్నా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టు, ఊరికినే పెట్టు, 2 డాట్స్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టు. అండ్ అట్నే గీయని కాదు కానీ లైక్ కొట్టకుండానే గీడి దాకా వచ్చినావు, చెప్పకపోతే నువ్వు లైక్ కొట్టవు, నీకు యాదికి రాదు, గుర్తుండదు. ఎందుకంటే మనకి అదేంది అమ్నీషియా చిచి కాదు, మతి మరపు ఏమైనా నచ్చిందా? లైక్ కొట్టాలని తెలియదా? అది నీ బాధ్యత కాదా? నిద్రలున్నా లేకపోయినా, ఇంట్లో ఎవరి హెల్త్లు మంచిగా లేకపోయినా ఓపిక చేసుకుని నేను చెప్తలే, నేను నవ్విపించే ప్రయత్నం చేస్తలే, నువ్వు లైక్ కొట్టాలన్న బాధ్యత నీకు లేదా? కరడు కట్టిన వ్యక్తిలాగా తయారవుతున్నావు. అభయ్ సినిమాలో కమలా సినిమా నువ్వు, నీకు ఫీలింగ్స్ లేవా? రోబో సినిమాలో చిట్టికి కూడా ఫీలింగ్స్ వచ్చినాయి. రైట్. ఫేక్ బాండ్ మాధురి అనగానే సార్ నాకు అనిపించింది సార్, నాకు అసలు బాండ్స్ వద్దు గిన్స్ అని వచ్చింది, రాగానే ఇక్కడ అతుక్కుపోయింది ఒకరికి, అందుకని చెప్పి నాకు అనిపించింది. అంటే యాజ్ ఇట్ ఈస్ వర్డ్స్ చెప్పుతలేదు, నేను షార్ట్కట్లో చెప్తున్నా. యా అన్నది. ఆ తర్వాత తనుజ మీ ఇద్దరిది ఫేక్ బాండ్ అని చెప్పి నాగార్జున సార్ అడిగితే సార్ కాదు సార్ అంటే నీకేమనిపిస్తుంది అంటే, సార్ నాకైతే అలా లేదు సార్, నేను అయినా ఈ బాండింగ్స్ అయితే నేను వద్దనుకునే అన్నాను సార్, నేను వద్దు అని ఎంత అన్నా కానీ తను నా దగ్గరికి వస్తుంది సార్, నాతో ఉంటుందంటే అది ఫేక్ బాండ్ కదా చెప్పు, ఆమె ఇండైరెక్ట్ చెప్పినట్లేదు. నేను ఎంత వద్దన్నా కానీ నాతోనే ఉంటుంది సార్, నాతోనే కలవడానికి ఉంటుంది సార్. ఈ అంటే బేసిక్గా తను నేను వద్దు అని ఎంతగా చెప్పినా నాకు నీతోనే కంఫర్టబుల్గా ఉంది, నీతోనే ఇంటరాక్షన్ బాగుంది, నాతో కంఫర్ట్ జోన్ నీ దగ్గరనే ఉంది కాబట్టి నేను నీతోటే ఉంటాను, నాతోనే మాట్లాడుతూ నాతోనే ఉంటుంది సార్. ఈవెన్ నిన్న సార్ ఆమె నేను వెళ్ళిపోతే నువ్వు బాధపడతావు అని అంటే, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అని నేను ఎదురు చూస్తున్నాను కూడా చెప్పినా సార్. అంటే తనుజ సైడ్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చింది అన్నట్టుగా వాళ్ళ ఫ్యాన్స్కి, వెయ్ నాకేం లేదు, ఆమె రాసుక పుసుక తిరుగుతుంది, మీరేం ఫీల్ కాకుర్రి. అర్థమవుతుందా మీకు? ఆమె ఎప్పుడు వెళ్ళిపోతుందా అని నేను చూస్తాను, కానీ ఆమె నన్ను బంక పట్టుకున్నట్టు పట్టుకుంది, గ్యాప్లో తినిపిస్తుంది అని చెప్పి తింటాను.
గ్యాప్లో నా ఎంబడి ఉంటుంది, నాకు సేవలు చేస్తుంది అని చెప్పి చేయించుకుంటాను. చేసేటోళ్ళు ఉన్నప్పుడు చేయించుకోరా చెప్పుర్రి ఒక మాట, చెప్పుర్రి. లీడర్స్ అంతా చదువుకునే పొరగాళ్ళకి అదొకటి ఇదొకటి ఇచ్చి చిన్న చిన్నవి కొనిచ్చి మొత్తం వాళ్ళతో సేవలు చేయించుకోరా. వాడి జీవితం సంకరాకపోతుందని వాడికి కూడా తెలియదు, కానీ సేవలు చేయించుకుంటారా లేదా? ఇప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా లీడర్లకి? ఉండదు కదా. కానీ పిచ్చోళ్ళు ఏమనుకుంటారు, లీడర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటారు. అవునా కదా? గట్నే అన్నట్టు ఇప్పుడు తనుజకి ఈమె మీద పెద్ద ప్రేమ ఏం లేదు. కాకపోతే అఫ్కోర్స్ ఈమెకు కూడా ఆమె మీద పెద్ద ప్రేమ ఏం లేదు. ఈ పొరగాని కదా బిర్యానీ కోసం ఆశ చూపించినట్టుగా ఈమె ఓట్ల కోసం అన్నట్టు ఆ టైప్లో నడుతుంది బండి. నడవని ఈ మధ్య అంతా రాజకీయాలు ఎదిగిపోతుంది ఎందుకు? ఓహో, కంటెస్టెంట్ రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు అయ్యేసరికి అది యాదికొస్తున్నాయి అన్నమాట. మన సబ్కాన్షియస్ బ్రెయిన్ ఆటోమేటిక్గా అటు ట్యూన్ అవుతూ ఉంటుంది, ఏమనుకోకూరి. ఆల్ రైట్, మాధురి గారు పవర్ఫుల్ కంటెస్టెంట్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 9. రైట్, స్టార్టింగ్లో బాండ్స్ పెట్టుకోను అని చెప్పి ఇట్లా బాండ్స్ పెట్టుకుంది, అందుకే నాకు ఫేక్ అనిపిస్తుంది రమ్య అయిపోయింది. అయితే బాండ్స్ అయితే మావి సార్, అది సార్ ట్రూ బాండ్ సార్, మాది ఫ్లెక్స్ బాండ్ అంత బాండ్ సార్ అని అవుతారు. రైట్, నెక్స్ట్ నువ్వు తనుజ చెప్పిన రీజన్ ఏంటి? ఒక నిమిషం, నాగార్జున గారు అంటారు తనుజ చెప్పిన రీజన్ ఏంటి? ఒక్క నిమిషం, ఏదైతే రాస్తాను తర్వాత కన్ఫ్యూజ్ అవుతా. యాక్చువల్లీ ఫోన్లో కూడా ఫీడ్ చేసిన, ఫోన్లో ఫీడ్ చేయడం వల్ల గంట లేట్ అయింది. ఎందుకంటే ఫోన్లో ఫీడ్ చేసిన అది ఏమైందో తెలియదు, ఎగిరిపోయింది. మళ్ళీ అంత రాసుకున్నా, మనకు పుస్తకాలే వాక. రైట్, ఈ బంధం విడది ఏంటి? రమ్య మోక్షం అండి. కాదమ్మా, నాగార్జున గారు అంటారు రమ్య మరి నువ్వెందుకు బాండ్స్ కావాలనుకున్నావు? దువ్వాడ మాదిరి గారు అంటారు అనమాట. సార్ ఈమె వచ్చి నాతో కలిసి చుట్టలేవు, నాతో నా మీద ప్రేమ చూపిస్తలేవు, నా మీద అది చూపిస్తలే ఇది చూపిస్తలే అంటుంది సార్. ఈమె బాండ్స్ వద్దనే కదా సార్, ఇప్పుడు నా బాండ్స్ గురించి మాట్లాడుతుంది, మరి ఆమె బాండ్ గురించి ఎందుకు చూస్తుంది సార్ అంటే, సార్ నేను బాండ్ గురించి చూడలేదని రమ్య అంటుంది. మరి బాండ్ గురించి చూడనప్పుడు ఆమె దగ్గర నుంచి ప్రేమ వస్తలేదు, ఆమె దగ్గర నుంచి ఫ్రెండ్షిప్ వస్తలేదు, ఎందుకని అంటాం అంటే స్టార్టింగ్లో కొంచెం క్లోజ్గా ఉంది కదా సార్ ఒక 2 రోజులు, ఆ తర్వాత లేదని అదొక ఫీలింగ్ అంతే సార్, అంతకు మించి ఇంకేం లేదు. నేనైతే బాండ్స్ కోసం రాలేసానంటే, రమ్య నీ దగ్గర పైసలు ఎంత ఉండే సార్? నా దగ్గర 800 ఉండే సార్ టాస్క్లో. మరి అవి ఏం చేసినావు సార్? నేను వాళ్ళకి వంచేసిన సార్. ఎందుకు వంచినావు సార్? నేను ఎట్లా గెలవనని వంచిన. వాళ్ళకి ఎందుకు వంచినావు సార్? తర్వాత నాకు ఏమైనా సపోర్ట్ చేస్తారేమో అనుకుని వంచిన సార్. అవునా, అయితే ఆ సపోర్ట్ చేయడం అనేది ఉంది చూసినావా, గదే బాండ్ అంటే. అంతే, అర్థం చేసుకో అమ్మ. బాండింగ్లు అంటే ఒకరికొకరు టాస్క్లో హెల్ప్ చేసుకోవడం వల్ల, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ బాండ్ వల్లనే గెలుపు అనేది సాధించే ఛాన్స్ ఉంటుంది. సపోర్ట్ అవసరం అన్నట్టుగా చెప్తాడు. నాకు ఏ సీజన్లో లేనిది ఈ బాండింగ్స్ అనేది కావాలి, ఇండివిజువల్ గేమ్ అవసరం లేదు, బాండింగ్స్ తోటే గెలుస్తాం, బాండింగ్స్ తోటే సపోర్ట్ తోటే ముందడిపోతాం, ఇవన్నీ చెప్తారు. ఎందుకు కొత్తగా అనిపిస్తుంది అబ్బా, లిటరల్లీ చెత్తగా కూడా అనిపిస్తుంది. ఇదివరకు అంతా కూడా గ్రూప్ గేమ్లు ఆడొద్దు, ఇండివిజువల్ ప్లే ఆడాలి, గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఇండివిజువల్ ప్లే ఆడాలి, ఇన్నిసార్లు చెప్పారు. ఊసిపోయి చుట్టూ ఇన్నిసార్లు చెప్పారు. మళ్ళీ ఏమో ఇప్పుడు కొత్తగా ఇంకోటి సపోర్ట్ తీసుకుని ఆడొచ్చు తనుజ. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే విన్నర్ అని వీళ్ళు ఫిక్స్ అయిన కంటెస్టెంట్ ఏంటంటే అందరు సపోర్ట్ తీసుకుని ఆడుతుంది. ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ తీసుకుని ఆడడం తప్పు, ఇండివిజువల్ ప్లే ఆడాలి అంటే ఆమెతో వశపడదు, ఆమెతో కాదు. రేపు కూడా ఈ గోల్డెన్ బజర్ అనే దానికి కూడా టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో సంచాలక ఏమో మాదిరి హక్కు ఉంటుంది, విన్నర్ ఏమో తనుజ అవుతుంది. డిమాండ్ పవన్ ఏమో ఆమె చేసిన తప్పు, ఆమెకి ఎట్లా విన్నర్ అవుతారని చెప్పి పంచాయతీ పెట్టుకుంటారు. ఇదంతా రేపు జరగబోతుంది. సో ఏంటంటే సపోర్ట్ లేకుండా ఆడే టైం కాదు, ఇక్కడ సపోర్ట్ లేకుండా ఆడే టైం కానీ ఆమెని మేము విన్నర్ అనుకుంటున్నప్పుడు అఫ్కోర్స్ బిగ్ బాస్ టీం అనుకుంటారు. మీరు ఏమని అనుకోరి, ఏదన్నా సుఖదిగపడ్డట్టు ఇప్పుడు వచ్చిన వాళ్ళలో శ్రీజ ఏదన్నా గట్టిగా షైన్ అవుతానో, లేదంటే హరీషో ఇంకెవరైనా గట్టిగా షైన్ అవుతానో ఏమన్నా బచాయిస్తారు, కానీ లేదంటే ఓన్లీ తనుజ విన్నర్, రన్నర్ వచ్చి కళ్యాణ్ అంతే. బిందు మాధవి, శివ రిపీట్ అది. సో వీళ్ళు విన్నర్ని ఫిక్స్ అయ్యి షో నడిపిస్తారు. అందుకని చెప్పి ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్ అనేది ఆమెకి ముఖ్యం కాబట్టి ఇప్పుడు సపోర్ట్ తీసుకోవడం తప్పులేదు. బంధాలన్నీ గెలుపు కోసమే, బాండింగ్స్ అన్నీ గెలుపు కోసమే ఉంటాయి, అర్థం చేసుకో అని చెప్తాను. బాండింగ్స్ గెలుపు కోసం ఉంటాయా? మరి సీజన్ 7లో లేదు ఎందుకు, సీజన్ 8లో లేదు ఎందుకు, సీజన్ 5లో లేదు ఎందుకు, 4లో లేదు ఎందుకు? ఇండివిజువల్ గేమ్ గ్రూప్ గేమ్ ఆడితే శవడాలు తీసిరు కదా, తిట్టిరు కదా, షాప్ ఇచ్చిరు కదా. ఓకే, తర్వాత రామరాథోడ్ ఎందుకు వచ్చింది? రమ్య మోక్ష బాండింగ్స్తో గెలుపుంటుందా? దువ్వాడ మాదిరి అంటే ఆ బాండింగ్స్ రిలేషన్స్ కావాలి అని మేము చేయలేదు, ఆటోమేటిక్గా వచ్చిందన్నట్టు చెప్తుంది అన్నమాట. ఆ తర్వాత నాగార్జున గారు, తనుజ నీది దువ్వాడ మాదిరిది ఫేక్ బాండ్ అయితే కాదు కానీ సార్ లేదు సార్ అది లేదు ఏదో చెప్తారా అయిపోయింది. మళ్ళీ రిపీటెడ్గా రాసుకున్నారు 2 సార్లు కానీ. నెక్స్ట్ నాగార్జున గారు, అంతేనా, లేదంటే నాన్న వెళ్ళాడు కాబట్టి రాజుని రీప్లేస్ చేసావా? సార్ అలా ఏం లేదు సార్,
నాకు అలాంటి ఫీలింగే లేదు సార్. వెళ్ళిపోతే ఏడవను కూడా ఏడవను అన్నట్టు చెప్తాను. రమ్య అర్థమైందిగా. నాకు అర్థమైంది సార్. ఒకవేళ నీకు అర్థం కాకపోతే మళ్ళీ సాయి వచ్చి చెప్తాడు అంటాడు. ఎందుకు సార్? మూగజీవాలు సార్, మూగ మనసులు సార్, ఎందుకు సార్ కదిలిస్తారు? అయిపోయింది కదా, ఎట్లా వెళ్ళిపోయి మనిషిని పట్టుకొని. నెక్స్ట్ తనుజ. తనుజ తీసుకొని మ్యానిపులేటర్ అనేది తీసుకుపోయి రమ్య మీద వేస్తుంది. మ్యానిపులేటర్ ఎందుకు వేసింది? ఆహా, మా దువ్వాడ మాదిరక్క మీదనే నువ్వు వేస్తావా? తీసుకొని మా మమ్మీ మీద నువ్వేమన్నా వేసినావు? ఫేక్ బాండ్స్ అనా? ఆహా, మా ఇద్దరిది ఫేక్ అంటావు నువ్వు, నీ సంగతి చెప్తావు, మ్యానిపులేటర్ అని చెప్పేసింది. అట్లా అని కాదు కానీ ఆమె రీజనింగ్ ఆమెకు ఉన్నది. సార్ ఈమె ఏం చేస్తుంది సార్, సూపర్ గుడ్గా ప్రూవ్ చేసుకోవడానికి ఏదేదో చేస్తుంటుంది సార్. ప్రతిసారి పోయిన కడల్లో జీరో అయిపోతుంటుంది అని చెప్పింది. ఎందుకంటే నామినేషన్లో నా మీదకే వచ్చింది, ఈమె జీరో అన్న సెన్స్లో చెప్పింది అబ్బా ఇండైరెక్ట్గా. ఆమె ఏదో ప్రూవ్ చేయాలనుకుంటుంది, బిస్కెట్ అవుతుందని చెప్తుంది. కానీ ఎవరేం ప్రూవ్ చేసినా, నిజం చెప్పినా, అబద్ధం చెప్పినా ఉపయోగమే లేదు. నాలుకే గీసుకొని కూడా పనికిరాదు. రైట్. ఇక్కడ దువ్వాడ మాదిరి గారు నాకెందుకు దూరం అని కొందరు అంటున్నారు. రైట్. ఇక్కడ నాగార్జున గారు అడుగుతారు, రమ్య నువ్వు దువ్వాడ మాదిరి దగ్గరికి వెళ్ళి దువ్వాడ మాదిరి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పినావు, ఆ తర్వాత సాయి దగ్గర ఇంకో రకంగా చెప్పినావు, ఇదంతా మిస్కమ్యూనికేషన్ అయింది, మ్యానిపులేటర్ అని ఎందుకంటే మిస్కమ్యూనికేషన్ అయితే అంటూ అన్నారు. ఏందో ఇదొక పంచాయతీ అబ్బా. ఎట్లాంటి పంచాయతీ అంటే ఆల్రెడీ మనకి గురువారం ఎపిసోడ్, శుక్రవారం ఎపిసోడ్ అని చెప్పి చూపించారు కదా మన టీవీలో. ఆ ఎపిసోడ్లో పంచాయతీ ఇది. సాయి ఎట్లాంటి వాడు అంటే ఇక్కడే చెప్తాడు. ఇది వాస్తవం, ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సాయి తనుజ దగ్గర ఏం చెప్పిండు? తనుజ నువ్వు దువ్వాడ మాదిరి గారిని నమ్మద్దు అని చెప్పిండు. నేను అస్సలు నమ్మను అని చెప్పింది. నమ్మను అని నమ్మను, ఆమె మాటను నేను అసలు పట్టించుకోను, ఆమె మాటలను ఒబే చేయను అని చెప్పినప్పుడు అట్నే ఉండాలనా? తనుజ చూడురు ఎంత బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది అంటే రెగ్యులర్గా అబ్బా ఎవరో ఒకరి గురించి ఊగే మాట్లాడుతూనే ఉంటుంది. కానీ అవన్నీ కనబడాయి. విన్నర్ కంటెస్టెంట్ అయిపోయి ఏడ కనబడతాయి? చాలామంది లైక్ చేస్తారు. అంత లైకులు చేసినాక గిడికెళ్ళి ఏడ తెలుస్తుంది? ఆమె చాలా బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది, ఊగే మాట్లాడుతుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్ని చాడీలు చెప్తూ ఉంటుంది. అందులో భాగంగానే సాయి అట్లా అడిగిండా? నేను ఆమె మాట అయినాను, నేను ఆమె మాట పట్టించుకొని నేనేముండదు, నా ఇండివిజువల్తో థాట్ ఉంటుంది, అసలు ఆమెతోటి సంబంధం లేదంటుందా? ఎంబటే పోయి టిక్కు అని పోయి పండుకొని ఆమె మీద నిన్ను చాయ్ ఏమన్నాడు తెలుసా, ఇగో నువ్వు నీ మాట నేను నమ్మొద్దట అందుకే చెప్పిండారు. ఇది ఎక్కడి? ఆమె వచ్చింది కయ్యొర్రింది అట్లా నువ్వు ఎట్లా అంటే మనసులో పెట్టుకుంది. ఆ సాయి వేస్ట్, సాయి గలీజు, సాయి అక్కడక్కడ చెప్తాడు, వర్స్ట్ క్యాండిడేట్ అది అని చెప్పిన తర్వాత కిచెన్లో పోయిన తర్వాత పంచాయతీ పెట్టుకుంది. ఆ పంచాయతీ పెద్దగా అయింది. ఈ మధ్యలో రమ్య నాతో నువ్వు ఉండట్లేవు, నాతో ప్రేమగా మాట్లాడతలేవు, నాతో ప్రేమిస్తలేవు అది అని చెప్పి రమ్య పంచాయతీ పెట్టినప్పుడే నువ్వు సాయితోటి పోయినావుగా, సాయితోటే పో, నీతో నాకెందుకని ఆమె అన్నది. అయినా నేను నీతో ఉండలేను, నేను అవాయిడ్ చేస్తున్నాను చెప్పి ఎవరన్నారు అంటే చాలామంది అన్నారు. ఎవరన్నారు? సాయి అన్నాడా అంటే ఇంకోరన్నారా అని అన్నిటికీ ఊగొట్టింది. ఈ దాని మీదకి వెళ్ళి పంచాయతీ అంతా జరిగింది. సో సాయి దగ్గరికి వచ్చేసి నేను అట్లా చెప్పలేను అనడం, ఆ తర్వాత మందిలో అడిగితే ఇంకో రకంగా చెప్పడం, ఇవన్నిటి మీదకి వెళ్ళి రమ్య మోక్ష మ్యానిపులేటర్ అనే పాయింట్ రైట్ అని చెప్పి నాగార్జున సార్ అన్నారు. అయినా రమ్య మోక్ష చెప్తే ఇంటరా ఎవరన్నా? అక్కడ తనుజ ఉంది, తనుజ చెప్పిన తర్వాత ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పాల్సింది అంతే. నెక్స్ట్ నిఖిల్ అంటే నేను నాగార్జున సార్ ఎన్ని కనబడితే నిఖిల్ ఎందుకు వచ్చాను అయ్యా? సీజన్ 8 యాడ్ చేసుకున్నామా, అందుకేనేమో. ఇక్కడో నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్ నాయర్. నాగార్జున సార్ ఏమంటున్నాడు, డిమాండ్ పవన్ని పట్టుకొని చెప్పయ్యా, ఒక నిమిషం. డిమాండ్ పవన్ని నాగార్జున సార్ ఒక బూస్టింగ్ ఇచ్చిండు. అద్దరగొట్టబోయే ఆట, నీ ఆటను చూసి అవతల వాళ్ళ టీం దడ పుట్టింది. వాళ్ళకైతే చాలా టెన్షన్ పడ్డారు. అసలు మీ ఆట అసలు మామూలు కాదని చెప్పి అంటే దువ్వాడ మాదిరిని ఖచ్చితంగా మేము ఓడిపోతాం అనుకున్నాం సార్ అంటే, అవునా ఇమాన్యుల్ కళ్యాణ్ ఉన్న ఓడిపోతారు అనుకున్నాం అంటే, అవును సార్ మేము ఓడిపోతాం అని అనుకున్నాం ముందే. సో వాడు అసలు అమ్మో డిమాను గౌరవ్ ఖతర్నాక్ ఆడారు, వాళ్ళ ముందు మేము ఆడతాం అన్నట్టుగా చెప్తారు. ఏదో రీతి ఉండి ఇక్కడ నాగార్జున సార్ ఉండి, మాదిరిని ఒక తప్పు చేసావు, అక్కడ నువ్వు కళ్యాణ్ని ఇమాన్యుల్ని పంపే బదులు రీతుని అలాగే దివ్యాని పంపిస్తే దివ్య గౌరవ్ని కవర్ చేస్తుంది, రీతు డిమాండ్ ఆపేస్తుంది, ఆటోమేటిక్గా మీరు గెలుస్తారే అని చెప్తాడు. అవునా ఏం సరే. తర్వాత డిమాండ్ పవన్ వచ్చేసి ఇమ్మెచ్యూర్ బోర్డుని తీసుకుపోయి కళ్యాణ్కి వేసేస్తాడు. కళ్యాణ్కి వేసి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగుంటుంది అబ్బా, మంచిగా అనిపిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. యాక్చువల్లీ సార్
ఇప్పుడు బెడ్ టాస్క్‌లో సార్ మేమంతా ఒక డీల్ చేసుకున్నాం. డీల్ చేసుకున్నప్పుడు నువ్వు నన్ను నెట్టొద్దు, నేను నిన్ను నెట్టను. లాస్ట్ దాకా నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన. అనుకున్న తర్వాత కూడా వాడు నన్ను తోసేసిండు. నలుగురితో కలిసి కిందకి తోసిండు. తోయాలనే ప్రయత్నం చేసిండు. అయినా నేను కింద పడలేదు. ఫస్ట్ పడ్డది బర్నీ అని. ఆ తర్వాత పడ్డది నేనే. కానీ నన్నే ఔట్ చేసిర్రు. అదని చెప్పలేక చెప్తున్నా. యాహ్! నేను నేను ఏందది నన్ను అట్లా తోసేసిండు సార్. అది టాస్క్ అనుకున్నా. అది గేమ్ అనుకుని నేను వదిలేసిన. నమ్మక ద్రోహం అని అనుకోలేదు. బ్యాక్ స్టాబింగ్ అనుకోలేదు. కానీ వాడు మాత్రం ఆ టాస్క్‌లో బ్యాక్ స్టాంపింగ్ అన్నాడు. అది నాకు నచ్చలే. అది కంటిన్యూ చేస్తుండు. మొన్న గూడా ఆ బిటర్ లడ్డు అందులో గూడా ఈవెన్ సాయితోటి గూడా జరిగిన నామినేషన్‌లో గూడా మీ ఫ్రెండ్స్ నిన్ను బ్యాక్ స్టాప్ చేసినా గానీ నువ్వు వాళ్ళని ఏమనలేదు. వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చినావు. ఒక వారం వాళ్ళని నామినేట్ చేయాలంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చినట్టుగా అట్లా చేసినావు. అదే నేను చేస్తేనేమో ఇట్లా అంటున్నావు అని చెప్పి ఆ డిస్కషన్ జరిగింది గదా! సో, దాని మీదకెళ్ళి బ్యాక్ స్టాప్ అని ఇంకా నమ్ముతుండు వాడు. బ్యాక్ స్టాప్ అని అనుకుంటుండు. నేను ఈవెన్ అడిగినా సార్ అట్లెట్లా అనుకుంటారు అది బ్యాక్ స్టాప్ కాదు. అదొకటి గేమ్‌లో పద్ధతి. శ్రీజ వీడిని తీసేస్తా శ్రీజ రీతుని తీసేస్తా అన్నప్పుడు నేను వీడిని తీసేయడమే కరెక్ట్ కదా అన్న ఉద్దేశంతో తీసాను సార్. అది కరెక్ట్. అది నేను ఆడింది గేమ్‌ని కూడా వాడు అట్లా తీసుకున్నాడు. పర్సనల్‌గా తీసుకున్నాడు అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. బాగానే ఉంది ఎక్స్‌ప్లనేషన్. అండ్ కళ్యాణ్ ఎక్స్‌ప్లనేషన్ కళ్యాణ్ ఇచ్చుకున్నాడు. ఏమన్నాడు? హ్మ్. మా ముగ్గురిది అది డిస్కషను. అవతల సాయి వచ్చి చెప్తే అక్కడ నేను నమ్మడం కూడా తప్పే అన్న ఉద్దేశంతో చెప్పాను. అక్కడికే ఎండ్ చేశాను మ్యాటర్ అన్నట్టుగా చెప్తాడు. కానీ మనోడు హర్ట్ అయ్యిండు అన్నట్టు. ఇంకా వీడు బ్యాక్ స్టాప్ అనేది మర్చిపోలేదని కొంచెం హర్ట్ అయ్యిండు. అందుకే ఇమ్మెచ్యూర్ అని అంటే నేను మెచ్యూరిటీ ఉంది కాబట్టి వీళ్ళతో కలిసిన సార్ అని చెప్పి అంటాడు. ఎంతైనా కొంత ఆ ఏజ్‌కి ఇంకొంచెం పెరుగుతుంటే ఇంకా మెచ్యూరిటీ. ఎప్పుడైనా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఏమంటారు? అంతే కదా! ముదురు టెంకైతాం. అందుకే పెద్ద మనుషులు అని ఎందుకంటారు? పెద్ద మనుషులు అంటే ఇక వాళ్ళకంతా ముదిరిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు. మంచి తెలుసు, చెడు తెలుసు. వాళ్ళ లైఫ్‌లో అన్నీ చూసుంటారు కాబట్టి. యెస్. రైట్ అయిపోయింది ఈళ్ళది. ఆ తర్వాత నాగార్జున గారు ఉండి కళ్యాణ్, తనుజ. హ్మ్. తనుజ నామినేట్ చేస్తా అనుకున్నావు కదంటే! అవును సార్. మరి ఎందుకు చేయలేదు? సంజనాని ఎందుకు నామినేట్ చేసినావు అంటే, సార్ యాక్చువల్లీ ఆల్రెడీ రీజన్స్ అని చెప్పిర్రు సార్. కాపీ క్యాట్ అయిపోతాను సార్. కాపీ క్యాట్. అవునా? కాపీ క్యాట్ అయితారా? బర్రెనన్న గుడ్డు చెప్పుర్రి. సంజనక్క గుడ్డు. ఈ గుడ్ల విషయంలో ఏం చేసిర్రు మీరు? లైన్ కట్టి నామినేట్ చేయాలి. క్యూ పద్ధతిని పాటించండి. ఫస్ట్ మీరా? మీరు పోండి. మీకు బిందె నీళ్ళు వచ్చినాక నాకు నా బిందెకి. మీరు 2 బిందెలు తేవద్దు. అందరూ ఒక్కొక్క బిందె తీసుకురావాలి అన్న రేంజ్‌లో క్యూ పద్ధతులు పెట్టి కోడిగుడ్డు గాడిద గుడ్డు అయింది ఆఖరికి. గాడిద గుడ్డు కంకర పీస్ అయింది. అది తప్పు కాదు. ఇప్పుడు మాత్రం కాపీ క్యాట్ అయితాడా? ఏం లేదబ్బా! అన్నీ అబద్దాలబ్బా! వీళ్ళందరూ అబద్దాలే. అంతా దొంగలే. అందుకే నచ్చదు నాకు ఈ సీజన్‌లో ఈ కంటెస్టెంట్ అంటే అస్సలు నచ్చలే. ఆమె చెయ్యి ప్యాంపర్ చెయ్యి అని అంత క్లోజ్‌నెస్ ఇచ్చినాక, అంత లీనియన్స్ ఇచ్చినాక, అంత ఫ్రెండ్లీ జోన్ ఇచ్చిన తర్వాత అప్పుడు పోయి నామినేట్ చేస్తే ఇజ్జత్ కచరా అయితది. ఆమె తీసి అవతల పారేత్తది. ఎందుకొచ్చిన బాధ అని చెప్పి నామినేట్ చేయలే. భయానికి చేయలే అంతే. ఈయన చెప్తాండయ్యా! నేను ఇంకొకరు నామినేషన్ రీజన్స్ నేను చెప్పా. నీకుండయా? ఒక కెప్టెన్ ఉన్నాడు. వాడు బాగా చేయలే. వాడి వల్ల ఫుడ్ రాలేదు. వాడి వల్ల టైంకి ఏది జరగలేదు. మంచిగా అనిపియలేదు. ఒకరొత్తరు కెప్టెన్ నామినేట్ చేస్తారు. నీ ఫుడ్ నువ్వు చేసిన పద్ధతి బాలేదు. నీ ఫుడ్ చేసిన బాలేదు. ఏది టైంకి రాలేదు అని చెప్తారు. సెకండ్ వచ్చి అదే రీజన్స్ తోటి నామినేట్ చేస్తారు తప్ప ఇంకేం చేస్తాడు? నీ ఫుడ్ చాలా బాగుంది. అందులో ఈగ వచ్చింది కాబట్టి నామినేట్ చేస్తున్నా అంటాడా? అదే చెప్తాడు కదా! సేమ్ ఉంటుంది కదా! నువ్వు ఉన్నప్పుడు కెప్టెన్సీ బాగాలేదు అని చెప్తాడు. సేమ్ రీజనే కదా! ఏదో సోది చెప్పిండు అంతే తప్పించుకోవడానికి. ఇక నాగార్జున గారు కూడా ఆయన ముందు కూడా ఇదే సోది. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒకసారి అబద్ధం చెప్పినామంటే ఇక అదే అబద్ధంలో కొట్టుకుపోవాలి. ఆ తర్వాత కళ్యాణ్ ధనంజయ్ ఓకే. ఇక్కడ ఏముంది? నాకు ఒపీనియన్ లేదు. ఒక్క నిమిషం ఆగండి అబ్బా! ఇదేదో రాస్తా. ఇక్కడ నుంచి ఇమాన్యుయల్ ఇన్వాల్వ్ అవుతాడు అబ్బా! ఏం లేదు. ఇమాన్యుయల్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇమాన్యుయల్ నువ్వు ఫీల్ అయినావు అంటే అవును ఫీల్ అయినా అంట. దేనికి ఫీల్ అయినావు? మీ మమ్మీని సంజనాని నామినేట్ చేసినందుకు ఫీల్ అయినావు అంటే, సార్ అది కాదు సార్. నేను వాడు ఒకరికి చేస్తా అంటే ఇచ్చినా సార్. కానీ వాడు అట్లా చేయకుండా ఇంకో రకంగా చేసిన అందుకు ఫీల్ అయినాడు. అవునా అందుకు ఫీల్ అయినావా? నాకెందుకు ఇందుకు కూడా ఫీల్ అయినావు లాస్ట్ కన్క్లూజన్ ఏం చేస్తాడు తెలుసా? ఇవన్నీ కాదు కానీ పర్ఫెక్ట్ కళ్యాణ్ అంటాడు సార్ ఇమాన్యుల్ అన్న నాకు పర్ఫెక్ట్ పాయింట్స్ ఉంటేనే చెయ్యి లేదంటే బకరాయితో వద్దు పర్ఫెక్ట్ పాయింట్స్ ఉంటేనే చేయను ఒకటికి 100 సార్లు చెప్పిండు సార్ నాకు సపోర్ట్ చేసిండు అంటే ఇమాన్యుల్ నువ్వెందుకు అంతగానో ఎంకరేజ్ చేసినావు అని అంటే లేదు సార్ నేను ఎందుకు ఎంకరేజ్ చేసిన అంటే అసలు కళ్యాణ్ అనేటోడు తనుజని నామినేట్ చేయడం అంటే నేను వింత కదా అందుకని చెప్పి అంటే కళ్యాణ్కి అర్థమైతే లేదు ఈ డిస్కషన్స్ అన్నీ కళ్యాణ్ అనేటోడు తనుజని నామినేట్ చేస్తే చూడాలని ఉంటుంది కదా అందుకని చెప్పానంటే అంటే వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ పెట్టాలని చెప్పి అనుకుంటుండు అన్న పాయింట్ ఎందుకు అర్థం కాలే ఇమాన్యుల్ సరే ఇక్కడ ఇమాన్యుల్ది అయిపోయింది కదా
నాగార్జున సార్ వీడియో చూపించిండు. అది ఎండిపోయిన చెట్టుకి నీళ్ళు పోసినావు కట్ చేయకుండా అది ఇదని ఏదో చెప్పినావు కదా, ఆ వీడియో అంతా చూపించి అసలు ఏంది ఎండిపోయిన చెట్టు ఏంది, నీళ్ళు ఏంది, కథ ఏంది అంటే, సార్ అది అంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నేను ఒకటి చెప్తున్నా, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, అందరినీ మెప్పించలేము ఎక్కడా కూడా, నువ్వు అందరినీ మెప్పించాలనే ప్రయత్నంలో నిన్ను నువ్వు కోల్పోతున్నావు, అర్థం చేసుకో. నువ్వు అందరినీ మెప్పించే ప్రయత్నం చేయకపోతే నీ దగ్గరనే నువ్వే అస్త్రం అవుతావు, ఆయన ఆల్రెడీ నీ దగ్గర అస్త్రం కూడా ఉంది, అర్థం చేసుకో అన్న తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి ఫ్లిప్పర్ అని తీసుకుపోయి కళ్యాణ్కి వేసిండు. ఓకే యాక్సెప్టబుల్ అని ఆయన అన్నాడు. ఆ తర్వాత రీతు వచ్చింది. రీతు వచ్చిన తర్వాత సార్ నేను మాధురి గారికి అనుకుంటున్నా, ఎందుకంటే తను లిటరల్లీ సార్ నన్ను చాలా అంటే జుట్టు తీసుకొని కిందేసి కొడతా అన్నది, నీ బిహేవియర్ బాగాలేదన్నది, నీ నోరు మంచిది కాదన్నది, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడింది సార్, చాలా దారుణంగా మాట్లాడింది. అంటే ఇక మాధురి తనని ఎవరు నమ్మలేదు సార్, తనని ఎవరు నమ్మలేదు, మా టీంలో ఎవరు నమ్మలేదు, కళ్యాణ్ కూడా నమ్మలేదు, ఎవరు నమ్మలేదు, అందుకని చెప్పి మేము అవాయిడ్ చేసినట్టుగా ఉన్నాం అన్నట్టు చెప్తారు. ఆ తర్వాత రీతు అంటది, నేను కంటెండర్ అయ్యాకే సార్ నేను డబ్బులు ఇచ్చింది వేరేటోళ్ళకి, నేను కంటెండర్ అవ్వకుండా నేను ఎవరికైనా ఇస్తే తప్పు, కానీ నేను అయిన తర్వాత వేరేటోళ్ళకి పంచడం కరెక్ట్గా తప్పు కాదు కదా అంటే, కానీ మా టీంలోకి పంచాలంటే నాగార్జున సార్ ఉండి ఈమె కరెక్ట్గానే ఉంది కదా బా అనొచ్చు కదా, రీతుని అట్లా అనలే. రీతుకి ఏందో వెరైటీగా అలా ఎలా చేస్తావు, నువ్వు తనకు పర్మిషన్ తీసుకోవాలిగా, తనకి చెప్పే చేయాలిగా, తనకు చెప్పకుండా చేసినందుకే నువ్వు సెల్ఫిష్ లాగా వాళ్ళకి కనబడ్డావు, నువ్వు వెన్నుపోటు పోసినట్టు కనిపించినాడు. వెన్నుపోటు ఎందుకు అయితే సార్, నేను డబ్బులు తీసుకుపోయి ఇద్దాం అనుకున్నాను సార్, ఆమె వద్దని సార్, నేను ఏం చేయాలి సార్, ఆమె వద్దన్నది. వెన్నుపోటు నేను ఒక నిమిషం బాత్రూమ్ నుంచి వెళ్ళి గొడవ పెట్టుకుని బయటకు వచ్చింది సార్. బయటకు వచ్చిన తర్వాత నేను ఎవరికి ఇచ్చుకోవాలో వాళ్ళకి ఇచ్చుకుంటాను అనుకున్నాను సార్, ఆయన ఇది అన్నట్టుగా ఇక చెప్తుంది అనమాట. ఆ తర్వాత మనకి నాగార్జున దువ్వాడ మాధురి గారు, నవ్వుతావు బీబీలో కాదు, ఓకే ఇక్కడనే అమ్మా నువ్వు జుట్టు తీసుకొని కింద వేసి కొడతా, తొక్కేస్తా, రక్కేస్తా ఇట్లాంటి పదాలని మాట్లాడుతున్నావు కదా అంటే, సార్ నేను బయట అయితే ఇలా చేస్తాను అని అన్నాను సార్. అంటే బయట నువ్వు తోపు కావచ్చు, కానీ ఇది బిగ్ బాస్ హౌస్, కాంప్రమైజ్ అన్నట్టు చెప్తాడు అన్నట్టు. ఏమన్నట్టు బయట చూసుకోని అంటారు, ఈయన ప్లానింగ్ ఇస్తాడు వాళ్ళకి. తనుజ రాము, ఆ తర్వాత తనుజ నేను నీ గురించి మాట్లాడాలి, రాము లే ఒకసారి లే, ఎవరికి ఏది ఇస్తావు అంటే నిఖిల్కి బోరింగ్ ఇస్తున్నా అని చెప్పి నిఖిల్కి బోరింగ్ ఇచ్చిండబ్బా. బోరింగ్ ఇచ్చిన తర్వాత రాము చెప్పింది కరెక్టే, నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పాడు నాగార్జున సార్. బోరింగ్ ఉండొద్దు, బాగా ఇన్వాల్వ్ అవ్వాలని ఇంప్రూవ్ చేసుకోమన్నాడు. ఓకే ఆ తర్వాత తనుజ రాము వీడియో ప్లే చేసిండ్రు. తనుజ నీకు ఆయన అంతా చీప్గా కనబడుతుండే అట్లనా ఇట్లా అని చెప్పి చెప్పిండు క్లాస్ వీకెండ్. కడి చేస్తే సార్ ఇక్కడ చూడు క్లిప్ ప్లే చేసిన తర్వాత తనుజ డైరెక్ట్గా అంటుంది, రీతు అంటుంది, వాడు ఎప్పుడు మధ్యలో వస్తుంది సార్, ఊకే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, వాడు చెప్పినా పోడు సార్, పొమ్మంటే ఇది నా ఇష్టము, ఇది బిగ్ బాస్ నేను ఎక్కడైనా ఉంటా, నా ఇష్టం ఉన్న కాడ ఉంటా అంటాడు సార్, కానీ పోనే పోడు సార్ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇద్దరు కలిసి తనుజ అండ్ రీతు ఇద్దరు చెప్తుంటే నీకేమనిపిస్తుంది, నో ప్రాబ్లం నీకు, నువ్వు హట్ అవుతున్నావు, ఏమవుతున్నావు అని చెప్పి రామని అడిగితే నో ప్రాబ్లం అంటాడు. నేను అచ్చుడు మధ్యలో కూర్చున్నాడు కామన్ సార్, నేను బొమ్మంటే పోను, అందుకే వాళ్ళే వెళ్ళిపోతారు, నేను రావడం కూర్చోవడం కామనే, వాళ్ళు వెళ్ళిపోవడం కామనే అంటాడు. అదేందో అయినా నో ప్రాబ్లం అన్నకి ఇంక మనకి ఇష్యూ లేదబ్బా, రాము హ్యాపీగా ఉన్నాడు, నో ప్రాబ్లం, నాకేం ఇబ్బంది లేదు, అట్నే కూర్చుంటే వాళ్ళు అట్నే వెళ్ళిపోతారు, అదంతా కామన్, నాకు అలవాటు అయిపోయింది అంటాడు. మనమేమో బాధాతత్వ హృదయాలతోటి గుండెలు బాదుకుని అయ్యో 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 రాముని అంత తొక్కేస్తున్నారు కదా అనుకున్నాం, కానీ ఆయన తొక్కితే అన్న నేను సోలోగా ఉండడానికి ట్రై చేస్తాను పాయింట్ కూడా చెప్పిండు. ఆ తర్వాత సంజన, ఓకే సంజనక్కని పిలుస్తారు. సంజనక్కని పిలిచిన తర్వాత నీకు ప్రాబ్లం లేదంటే ఏం లేదని, అసలు రాము విషయంలో కన్క్లూజన్ ఏమి ఉండదు, అయిపోద్ది అక్కడికి. అయిపోయిన తర్వాత సంజనక్కని పిలుస్తారు. సంజనక్కని పిలిచి నువ్వేం పెడుతున్నావు అంటే ఇన్సెక్యూర్ అనేది నేను మాధురికి పెడుతున్నాను, ఎందుకంటే టాస్క్ అయిపోయిన తర్వాత కూడా నా టీం వాళ్ళ దగ్గరికి వచ్చేసి నువ్వు ఎందుకు 24 hours అయిపోయిన తర్వాత కూడా ఆమె టీంలో ఎందుకు చేసినావు, నా టీంకి వస్తే ఇట్లుండు కదా అట్లుండు కదా అని చెప్పి ఇదే పనిగా కంటిన్యూగా చెప్తూ ఉంటుంది సార్. ఈవెన్ క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఇదే డిస్కషన్ వచ్చింది, అందుకే నాకు నచ్చలేదు, అందుకే ఇన్సెక్యూర్ పెట్టినా అంటే ఇక్కడ దువ్వాడ మాదిరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది. ఆయన క్యాప్టెన్సీ ట్రేస్ నుంచి నేనే తీసేసింది సార్, ఆ తర్వాత ఇక్కడ నేను ఎవరైనా టచ్ చేసింది ఉంటే కనుక నేనే టచ్ చేసిన, అట్లాంటిది నువ్వు ఇట్లా ఏంటది ఒక్క నిమిషం ఎందుకు తీసేస్తావు, అసలు ఎందుకు తీసేస్తావు, నేను బ్రదర్ తమ్ముడు అన్నావు కదా, తమ్ముడు అన్నప్పుడు నువ్వు అట్లనే ఉంటావు అనుకున్నా, కానీ కట్ చేస్తే నువ్వు ఇలా నన్ను తీసేయడం బాధ అనిపించింది అనే సెన్స్లో ఈ డిస్కషన్ రైట్. ఆ తర్వాత నిఖిల్ రమ్య, నిఖిల్ క్యాప్టెన్సీ తీసేకి ఎంప్లాయీ 24 hours సరే నిఖిల్ని రమ్యని మా టీంలోకి రావా అని అడిగింది, అదే ఇన్సెక్యూర్ అని అంటే సంజనక్క
మాదిరక్కకి ఇన్సెక్యూర్ చేసిన తర్వాత ఇదని చెప్తుంది. ఆ తర్వాత ఆడియన్స్ తోటి మాట్లాడిస్తాం అనడం, స్టార్టింగ్‌లో మీది భలే ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గింది అన్నట్టుగా రెండో ఫీడ్‌బ్యాక్‌కి ఫస్ట్ ఏమో నేను మీకు ఫ్యాన్‌ని అది ఇది అని చెప్పింది. ఆ తర్వాత నీకు కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు ఇయ్యాలని చెప్పి రోడ్ రోలర్ అని చెప్పి దివ్య నిఖితని పిలిచి ఆ వీడియో చూపించి రోడ్ రోలర్ అనడం కరెక్టా? బాడీ షేమింగ్ చేయడం తప్పు అని అంటే, సరే ఆ ఉద్దేశంలో అనేదంటే ఇంకోటి చూపిస్తా అని చెప్పి లావు ఉంటదిరా ఆ అమ్మాయి అనేది చూపించి ఈ రెండిట్లలో గెస్చర్స్ రాంగే. నీ గెస్చర్స్ రాంగే, నీ పదాలు రాంగే, నువ్వు కావాలని ఇంటెన్షనల్‌గా అంటున్నావు బాడీ అంటే, సార్ నా బాడీ కూడా అట్నే ఉంటది కదా సార్. నేను కూడా లావుగా ఉన్నాను సార్. నేను కూడా ఏమన్నా ఫిగర్‌నా సార్? మంచిగున్నానా సార్? నేను కూడా అట్నే ఉన్నాను కదా! నేను ఊరికనే బాడీ షేమింగ్ కాదు సార్. ఊరికనే అంటాను అంటే, ఊరికే అనడం కూడా కరెక్ట్ కాదు. చాయిస్ ఆఫ్ వర్డ్స్ రాంగ్ అని చెప్పి సారీ చెప్పమంటే, సారీ అంటే నేను యాక్సెప్ట్ చేయను సార్. ఈమె యాక్సెప్ట్ చేసినా వేస్ట్ సార్. ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటది అని చెప్పి చెప్తది. ఎవరు? దివ్య. ఆ తర్వాత స్టాండర్డ్ క్లాస్ అనేది ప్లే చేసి చూపించి, దివ్య నీది కూడా తప్పుంది. నువ్వు అక్కడ ఏదో క్లాస్ అంటే నువ్వు క్లాస్ అని చెప్పి ఇక్కడ వచ్చి తిప్పడం పెద్ద పెద్ద పెంట పెట్టినావు. అక్కడ జరిగింది వేరు అనే సెన్స్‌లో చెప్పారు. జరిగింది ఏంటిది? చాలా సింపుల్‌గా డిస్కషన్ ఏందంటే, మనం ఆర్టిస్టులము కింద మీద పడితే మొఖాలకి, చేతులకి దెబ్బలు తాకితే ఇబ్బంది అయితది అని వాళ్ళు డిస్కస్ చేసుకునే డిస్కషన్. రైట్. నెక్స్ట్ తొక్కలో కెప్టెన్ అనే దానికి మళ్ళీ సారీ చెప్పించి, ఆ చెత్తబుట్టది వీడియో వేసి చూపించి, తొక్కలో కెప్టెన్‌ది వీడియో వేసి చూపించి, అన్ని వీడియోలు వేసి చూపించి, నీది తప్ప, నీది తప్ప, నీది తప్ప, ఎవరు తప్ప అని చెప్పి ఒక కాంప్రమైజింగ్ మోడ్‌కి తీసుకొని పోయాడు నాగార్జున సార్. ఆ చెత్త డబ్బాది కూడా నువ్వే చేసినావు అమ్మ పంచాయతీ. ఆ చెత్త డబ్బా ఏడికెళ్ళి తీసినావు ఆడ తీసుకొని పెడితే వాళ్ళు క్లీన్ చేసుకుంటారు కదా! నీకెందుకు అవసరం? అనవసరంగా అన్నిట్లలో దూరి షౌట్ చేయడం తప్ప ఇంకేం లేదు అన్న డిస్కషన్ చెప్తారు. ఆ తర్వాత రీతు, డిమాండ్ పవన్ వీళ్ళిద్దరిది కలిపి ఒక 2 ముక్కలు మాట్లాడి, ఈ ఇష్యూ కనుక సాల్వ్ చేయకపోతే అక్కడ హర్ట్ అవుతాడు, అందుకే కవర్ చేసిన అన్నట్టు చెప్తాడు. తర్వాత నిఖిల్ ఈగో తీసుకుపోయి మాధురికి ఇస్తాడు. ఎందుకంటే సార్ పర్సనల్ లెవెల్లో తీసుకుంటుంది సార్ ఈమె. క్యాప్టెన్సీలో కూడా తీసేయడం కూడా తన టీంలో లేనని చెప్పి నన్ను క్యాప్టెన్సీలో తీసేసింది. నా టీంలోకి రమ్మంటే రాలేదా అని చెప్పి పగా పెట్టుకొని తీసేసింది. ఎస్, ఆఫ్ కోర్స్ నిజమే. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న రాముకి ఏమి ఇస్తాడంటే స్టాచ్యూ ఇస్తాడు. ఈ మధ్య కనబడతలేడు సార్, స్టార్టింగ్లో బాగుండేది కానీ ఈ మధ్య తగ్గింది అని ఒక మాట చెప్తాడు. ఆ తర్వాత నాగార్జున గారు ఉండి నిమన్ పవన్ ఆయిషా అంటే అయ్యా ఏంటి ఈ హౌస్ని మిస్ అవుతున్నావా నాగార్జున గారు అడుగుతారు. అడిగితే సార్ లైట్గా అవును సార్ అన్నట్టుగా అంటే, లేదు నువ్వు కొంచెం నిన్ను నువ్వు బూస్టప్ చేసుకో, ఎనర్జీ తెచ్చుకో అని చెప్తే, మోటివేట్ చేసుకో అని అంటే, ఆయిషా ఉంటే మోటివేట్ చేసేసారండి మన పవన్ సైడ్ నుంచి అంటారు అని చెప్పి అంటారు పక్క నుంచి. నెక్స్ట్ అటెన్షన్ సీకర్ అనేది గౌరవ్ తీసుకొని పోయి సంజనాకి ఇస్తాడు. ఎందుకంటే ఆ చెత్త డబ్బా పంచాయతీ ఉత్తదే సార్, చెత్తది కావాలని అటెన్షన్ సీకింగ్ కోసం చేసిందంటే అందరూ చేస్తుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చెప్తుంది, నువ్వెందుకు దివ్యని హేట్ చేస్తున్నావు, దివ్య గురించి పంచాయతీ పెట్టినావు అన్న సిచ్యువేషన్లో మాట్లాడుతుంటే యాక్ట్ ఆఫ్ రివెంజ్ అన్న డిస్కషన్ కూడా జరుగుతుంది. నాగార్జున సార్ సంజన అని అంటాడు, నువ్వు చేసేటన్ని యాక్ట్ ఆఫ్ రివెంజ్ లెక్క ఉందంటే అవును యాక్ట్ ఆఫ్ రివెంజ్ అట్నే చేస్తుంది. సుమన్ శెట్టి గౌరవ్ సూపర్ క్యాప్టెన్సీ మీ ఇద్దరిది చాలా బాగా చేశారు ఒక్కటే అని చెప్పి ఒక వీడియో క్లిప్ ప్లే చేస్తే అందరూ పడుకున్నది ఉంటుంది. అక్కడ క్యాప్టెన్ కూడా పడుకున్నది ఉంటుంది. సాంప్రదాయిని సుప్పిని సుధపూసని అనే పాటతోటి ఎడిట్ చేశారు హైలైట్. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి నిఖిల్కి ఇన్విజిబుల్ అనే ట్యాగ్ వేస్తాడు. వేసి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏమంటారు తెలుసా, నేను ఫస్ట్ 2 వారాలు ఏం ఆడలేదు, నేను కూడా ఇన్విజిబుల్గానే ఉన్నాను, ఆ తర్వాత నేను బయటకు వచ్చానంటే నాగార్జున గారు చేతులు పట్టుకోవడం ఆపేసి చేతల్లో చేయడం చూపించాడు అని చెప్పి ఒక మాట అన్నాడు. ఆ తర్వాత దివ్య నిఖిత రాముతోటి పక్క టీంలో మెంబర్కి ఏంది దివ్య నిఖిత రాముకి స్టూపిడ్ అని ఇస్తుంది. ఇచ్చేందంటే మా టీంలో కాకుండా పక్క టీంకి పంచిండు, అది కూడా అసలు అది స్టూపిడిటీలాగా కనిపించింది అన్నట్టు చెప్తుంది. ఆ తర్వాత నిఖిల్ గౌరవ్కి నాకు హోప్ లేదు సార్, రాము అంటాడు నాకు హోప్ లేదు సార్, అందుకని చెప్పి నేను గెలవను అన్న డౌట్ తోటి నేను ఒక్కొక్కరికి బంద్ చేసిన అంటే అవునా మంచి సంతోషం అని చెప్పి అంటారు. ఆ తర్వాత దువ్వాడ మాదిరి సంజన వీళ్ళిద్దరు, దువ్వాడ మాదిరి వచ్చేసి సంజనకి టాక్సిక్ అని బోర్డు వేస్తుంది. బోర్డు వేసిన తర్వాత నువ్వు ఇట్లా టాక్సిక్ మాటలు మాట్లాడుతుంటుంది సార్ ఆమె అప్పుడప్పుడు నిఖిల్కి తనుజాకి లింక్ పెట్టి మాట్లాడింది అన్నట్టు చెప్తుంది. అసలు నేను లింక్ పెట్టి ఆమె మాట్లాడలే, ఈమెనే ఎగ్జాగరేట్ చేసింది, విచక్షణ కోల్పోయి మాట్లాడింది అదంతా కూడా అన్నట్టుగా దువ్వాడ మాదిరి అంటుంది. ఇక్కడ నాగార్జున సార్ ఒక పెద్ద సెటైర్ వేస్తాడు, ఆమె విచక్షణ కోల్పోయి మాట్లాడుతుంది అంటున్నావు కదా, సరే అదే సేమ్ పాయింట్ నీకు కూడా వర్తిస్తుంది, పాటించాలని చెప్తాడు. అదే సార్ అందుకే నేను ముందే అన్నాను కదా సార్, నాలాగే ఈమెకు కూడా విచక్షణ కోల్పోయి మాట్లాడే అలవాటు ఉందన్నట్టు చెప్పాను కదా సార్ అని డిస్కషన్. ఆ తర్వాత ఇమాన్యుల్ పవన్
సరే లాస్ట్‌కి ఏందంటే ఎవరెవరికైతే ఎక్కువ ట్యాగ్స్ ఏసినారో వాళ్ళని నిలబడమన్నారు. నిలబడ్డ తర్వాత అక్కడ మనకి రీతు, గౌరవ్, సాయి, తనుజ, పవన్ అంటున్నా. పవన్ కాదు కళ్యాణ్. పవనే. వీళ్ళంతా నిల్చొని ఉన్నారు. వీళ్ళందరికీ ఎక్కువ బోట్స్ వచ్చినాయన్నట్టు. అయితే ఇక్కడ గోల్డెన్ బజర్ కోసం పోరాడాలి అంటే ఇందులో ఇమాన్యుల్ పోటీ చేయడానికి లేదు. పక్క జరుగు. ఆ తర్వాత మీరందరూ కలిసి ఒకరిని తీసేయండి అంటే సాయికి ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి అతను తీసేస్తున్నాం అని ఇద్దరిని తీసేస్తారు. వీళ్ళందరి మధ్యలో రేపు మనం గోల్డెన్ బజర్కి సంబంధించిన టాస్క్ చూడబోతున్నాం. అది అండ్ కళ్యాణ్ని సేవ్ చేసారు. అక్కడికి మనకి ఎపిసోడ్ అయిపోయింది. ఎపిసోడ్ అయిపోయిందంటే అక్కడనే మొదలైంది. పిఠాపురం అహ్మద్ గారు మైక్ పట్టారు. మీ బాండ్ మామూలు కాదు, మామూలు బాండ్ కాదు, జేమ్స్ బాండ్ అంతే. మీరు కామనర్ కాదు, పెద్ద సెలబ్రిటీ. నువ్వు శివాజీవి కాదురా, ఛత్రపతివి. తనుజ స్టాండ్ తీసుకుని నీకోసం ఉన్నది కాబట్టి ఆ స్టార్టింగ్లో 2 వారాలు డల్ ఉన్నా కానీ ఆటంతా మొదలు కావడానికి కారణం తనుజ అని మా అందరికీ తెలుసు. అండ్ తనుజ నీకు విషయం చెప్తా, కళ్యాణ్ కూడా నీకోసం రాము దగ్గర సాయి దగ్గర ఒక స్టాండ్ తీసుకుని మాట్లాడిండు. నాకు ఇక్కడ ఎవరైనా ప్రిఫరెన్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా తనే అని చెప్పిండు అని చెప్పి వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చిన దేవుడయ్యా పిఠాపురం అహ్మద్ గారు. మధ్యలో చిన్న క్లాసెస్ వచ్చినాయి కదా. అది మీ ఇద్దరు రిలేషన్ మీద మాకు ఫుల్ క్లారిటీ ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పిండు. అవునా, సంతోషం, చాలా క్లారిటీ ఉంది. ఏంటి చెప్పండి, ఆ రిలేషన్ ఏంటి? ఏం లేదా? ఓకే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. రేపు పొద్దున మళ్ళీ ఫ్రెష్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో రివ్యూ చేస్తుంటే అంటే ఈ ఎపిసోడ్ రివ్యూ చేస్తుంటే కూడా నిద్ర వస్తుంది. అదేందో వెరైటీ. సరే మరి, బాయ్. షబ్బా ఖైర్. వెబ్సైట్ కూడా ఒకసారి విజిట్ చేయరి. www.swatipickles.com కొట్టుర్రి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎక్కడ నుంచి కదా. రైట్, అట్నే ఫారిన్లో ఉన్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ త్రూ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శుభరాత్రి.